కడప జిల్లా పోరుమామిల్ల ఎస్టీయు ఆధ్వర్యంలో సాహస వీరుడికి సన్మానం. అత్యంత ధైర్య సాహసాలతో పాకిస్తాన్ చెర నుండి 7 జాలలను కాపాడంలో విరోచిత పోరాటం చేసిన దేశ నౌకాదళానికి చెందిన కోస్ట్ గార్డ్ పాలకొల రమణారెడ్డి అభినందనీయుడని కాశీనాయన ఎంఈఓ ఎస్ మహమ్మద్ షఫీ, ఎస్టీయు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి రమణారెడ్డి, రిటైర్డ్ వైద్యశాఖ అధికారి డి మార్కారెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఎస్టీయు భవన్ పోరుమామిల్ల నందు రీజనల్ కన్వీనర్ వివి కృష్ణారెడ్డి అధ్యక్షతాన కోస్ట్ గార్డ్ రమణారెడ్డికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించేలా 7 జాలలను పాకిస్తాన్ చెర నుంచి విడిపించడంలో అత్యంత సాహసం కనబరిచినందుకు గాను భారతదేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము రమణారెడ్డికి మెడల్ అందించడం జరిగిందన్నారు. ఈ అవార్డు రావడం మన ప్రాంతానికి ఎంతో గర్వకారణమన్నారు. సన్మాన గ్రహీత కోస్ట్ గార్డ్ రమణారెడ్డి మాట్లాడుతూ, దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయబోమని, ఆ కోవలోనే మా బాధ్యతగా జాలలను విడిపించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ దేశ రక్షణకు సంసిద్ధులుగా ఉండాలని కోరడం జరిగింది. తదనంతరం రమణారెడ్డిని శాలువా, పూలమాలు మరియు మెమంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు రాష్ట్ర సిపిఎస్ కన్వీనర్ వి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కౌన్సిలర్ చంద్రహాసన్ రెడ్డి, సీనియర్ నాయకులు బాలరాజు, వాక చంద్రశేఖర్, సుబ్బారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గురయ్య, జిల్లా కమిటీ సభ్యులు శివారెడ్డి, ఆనంద్, అబ్దుల్ హుసేన్, వెంకట సుబ్బయ్య, రీజనల్ కో కన్వీనర్ రమణ మరియు నాయకులు రవీంద్రబాబు, పుల్లయ్య, జయరామరెడ్డి, సిద్ధారెడ్డి, నారాయణ, శ్రీనివాసులు, ప్రదీప్, భాష, మూల రామకృష్ణారెడ్డి, రఘురామరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్య డిఫెన్స్ అకాడమీ డిఫెన్స్ కాలేజ్ ఉంది. కాదు మన ఆర్ట్స్ కాలేజ్ జాయిన్ అయితే 2 డిగ్రీ ప్లస్ డిఫెన్స్ అంటే ఫిజికల్ పరంగా ఇట్లా ఎడ్యుకేషన్ 2 కవర్ చేసుకుంటూ అక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఆ లక్ష్య డిఫెన్స్ అకాడమీ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కు డిఫెన్స్ అంటే ప్రతి ఒక్కటి 3 తీవ్ర దళాలు ఉంటాయి. అందులో ఫస్ట్ ఆర్మీ సెలెక్ట్ అయిపోయారు. సెలెక్ట్ అయిపోయినప్పుడు గుంటూరు ర్యాలీలో ఫస్ట్ కూడా 5 నా రన్నింగ్ అయిపోయింది. సక్సెస్ అయిపోయింది అనుకునే మూమెంట్లో మెడికల్ కన్ను ఆపరేషన్ చేయించాను నేను అప్పుడు హైదరాబాద్లో. అప్పుడు నాకు ఏంటంటే 6 నెలల తర్వాతనే పోవచ్చు అంటే నాకు కన్ను ఆపరేషన్ చేయించిన 3 నెలలకి సెలక్షన్ వచ్చింది. సెలక్షన్ అప్లై చేసి సెలక్ట్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అది పచ్చిపుండని చెప్పేసి నా దగ్గర కంప్లీట్ చేశారు. ఆ రోజు చాలా బాధపడలేను. తర్వాత నాకు అవకాశం రాలేము, మళ్ళీ ఏదో టైం పడుతుందో, తర్వాత ఏదో చాలా ఇబ్బంది పడతానని అనుకుని చదివేవాడిని. లాస్ట్ చివరి ఇంకా అయిపోయింది, నేను అప్లై చేయలేదు. నా పొద్దు జాబ్ రాదని మూమెంట్లో మా అమ్మ పోస్ట్తో నేను లాస్ట్ రోజు అయిపోతే అప్లికేషన్ అయిపోతే పోస్ట్ నేను అప్లై చేశాను. ఆ రోజు అప్పుడు రాత్రి 11 గంటలకు మా లక్ష్య డిఫెన్స్ అకాడమీ కంప్యూటర్ ఆపరేటర్ ఫోన్ చేసి, అప్పుడు ఫోన్ చేసిన తర్వాత అతను అప్పుడు నేను అమౌంట్ వేస్తే అప్పుడు లాస్ట్ మూమెంట్ అప్లై చేశారు. ఆ సిచ్యువేషన్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు అదే కూడా నేను ఒక ఆపరేషన్ వచ్చింది. 6 మూమెంట్లో మనం ఎంకరేజ్ చేశాను. అలా దేవుడు దగ్గర నాకు మళ్ళీ ఆ రిక్రూట్మెంట్ సెలెక్ట్ అయ్యాను. తర్వాత ట్రైనింగ్ అయిపోయింది. ఇంకా నా పోస్టింగ్ ముంబై, ఫస్ట్ పోస్టింగ్ నాకు ముంబై ఇచ్చారు. ఆ తర్వాత నేను చేస్తున్నాను. 1 ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ రన్నింగ్ అవుతుంది. సర్వీస్ ఏమో 2 ఇయర్స్ అయిపోయింది. నాకేమో ఎక్సైజ్ ఏమో గుజరాత్, పాకిస్తాన్ బార్డర్లో నాకు డ్యూటీ చేసినాను. ఆ సిచ్యువేషన్లో నేను ఇంటికి రావాల్సింది. నేను ఇంటికి రావాల్సింది నాకు పంపించలేదు ఆ రోజు. తర్వాత నేను గుజరాత్, పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోయాను. 1 మంత్ కంటిన్యూ నో మొబైల్, నో నెట్వర్క్ ఏముండదు. ఇంకా ఇంటికి ఫోన్ ఏం లేదు. ఇంకా ఒకసారి చెప్పేసాను, ఇలా వెళ్తున్నాను నేను, వచ్చాను, టైం పడుతుంది, నాకు నెట్వర్క్ వచ్చేది కాల్ చేస్తానని చెప్పాను. మా ఇంటి దగ్గర వాళ్ళు భయపడతా ఉంటారు అనేసి ముందే చెప్పే ఇన్ఫర్మేషన్. సరే వచ్చిన కాల్ చేస్తాను ధైర్యంతో వాళ్ళంతా అలానే ఉంటారు. 1 మంత్ నో ఫోన్, అసలు ఫోన్ లేదు, ఏం లేదు. ఇంకా 1 మంత్ ఎక్సైజ్ పాకిస్తాన్ బాగా డ్యూటీ చేసినాను. లాస్ట్ అయిపోతుంది. ఇంకా ఇచ్చిన డ్యూటీ ట్రైనింగ్ అయిపోతుంది అనగా 1 వీక్లో ఎక్సైజ్ జరిగింది. యాక్చువల్గా ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడెప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారు. ప్రతి విషయానికి వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారు. కానీ ఆ రోజు పాకిస్తాన్ సేమ్ మనం ఎట్లా ఇండియన్ కోస్ట్ గార్డ్ సెక్యూరిటీగా
చేస్తున్నామో అలాగే ఆ పాటల్లో కూడా ఆ ఏరియాలో కూడా దేశంలో కూడా వాళ్ళని చేస్తూ అవుతారు. వాళ్ళు కావాల్సిన మన దేశంలోకి చొరబడి మన ఒక కాలభైరవ అనేసి మత్స్యకారులు జీవన సాగు చేపలు పట్టుకోవాలి, వాళ్ళ జీవనం సాగు పట్టుకోవాలి, తీసుకెళ్ళాలి, అమ్ముకోవాలి, వాళ్ళ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి చాలా ఉంటాయి. ఆ రోజు ఆ కాళీభైరవ బోట్ అనేది పాకిస్తాన్ బార్డర్కి మన బార్డర్కి ఒక 20 కిలోమీటర్ల దూరంలో మన ఇండియా బార్డర్లో చేపలు పట్టుకుంటా ఉంటారు. వీళ్ళు దాంతో కావాల్సి మన బార్డర్లోకి వచ్చేసి మన భారతదేశంలోకి లోపలికి వచ్చేసి దాంతో దాదాపు 7 మంది ఉంటారు. ఆ కాళీభైరవ బోట్లో 7 మంది ఉన్నారు. 7 మందిని వీళ్ళు కావాల్సి కొట్టి బంధించి ఆ షిప్ను బోట్ల నుంచి చిత్రహింసలు పెడుతున్నారు. ఆ సిచ్యువేషన్లో మా ఒక హెడ్ ఆఫీసర్ గుజరాత్ ఉంటుంది. ఆ హెడ్ ఆఫీస్కి కాల్ చేసినారు. ఇలా అంటే కాల్ అంటే కమ్యూనికేషన్ ఉంటుంది. వాట్సాప్ ద్వారా ఏదైనా సిగ్నల్ సిగ్నల్స్ ఏముండవు, ఆ కమ్యూనికేషన్ ఉంటుంది. దాని ద్వారా డైరెక్ట్ చెప్పవచ్చు, మేము వాళ్ళతో కమ్యూనికేషన్ చేసి మాట్లాడుకోవచ్చు. వాళ్ళు వెళ్తానే వాళ్ళు చెక్ చేసినారు ఆ ఏరియాలో ఏ షిప్ ఉంది, ఆ ఏరియాలో మన లోపలి చేస్తుంది, ఏంటంటే మొత్తం లిస్ట్ తీస్తే అప్పుడు మా షిప్ ఉంది. అంటే దగ్గరలో ఉన్నాం, వాళ్ళ దగ్గరలో ఒక 20-30 నాటికల్, అంటే ఒక నాటికల్ అంటే 1.4 కిలోమీటర్ ఉంటుంది. సముద్రంలో ఏమన్నారంటే నాటికల్ అంటే మనం ఇక్కడ కిలోమీటర్ ఉన్నాం కాబట్టి ఒక 20 నాటికల్ దూరం ఉంటాం. అంటే వాళ్ళు ఎమర్జెన్సీగా మేము వెళ్ళాలంటే వరకు దాదాపు 45 గంటలు అవుతుంది. అంటే సముద్రంలో ఎంత స్పీడ్ ఏంటంటే అలలు వస్తుంటాయి, కింద పైన పడతా వెళ్తా ఉంటాం. ఆ రోజు అందులో వర్షం వస్తుంది, అందులో 3 గంటలు అవుతుంది కాబట్టి సముద్రం కానీ కొద్దిగా అంత కంఫర్టబుల్ లేదు. కానీ గంట వెళ్ళాల్సిన 40 నిమిషాలు మా షిప్ స్పీడ్కి వెళ్ళిపోయాము. అప్పటికే మనలో 7 మందిని బంధించి వాళ్ళ షిప్లోకి పాకిస్తాన్ షిప్లోకి ఎక్కించుకొని బయలుదేరారు. అంటే భారత్ దాటాలని బయలుదేరారు. ఆ సిచ్యువేషన్ నేను వెళ్తుండగా వాళ్ళు వెళ్తుండగా ఆపడలేదు. ఎంత ట్రై చేసినా వాళ్ళు ఎందుకంటే ఇంకా ఆపడలేదు. దగ్గరకు వస్తుంది అంతేంటంటే తగిలితే ఏమన్నా మన రెస్పాన్స్ చెప్పుకోవాలి కదా మన హెడ్ ఆఫీస్ అనే ఉద్దేశంతో మనమే జాగ్రత్తగానే ఆపుతామన్నా కానీ వాళ్ళు ఆపకుండా మాట్లాడే వెళ్ళిపోయారు. ఇంకా అయిపోవాలంటే మనం ఒక ఎన్ని దేశానికి మనం ఎంటర్ చేసి మనం కాపాడాలంటే పర్మిషన్తోనే వెళ్ళాలి. వితౌట్ పర్మిషన్ వెళ్ళడానికి అవకాశాలు లేవు. అంటే హెడ్ ఆఫీస్ కాల్ చేసి అడిగాం, సార్ ఇలా ఉంది, ఎలా అన్నా ఉందా ఏంటి, మనం 7 మంది ప్రాణాలు సార్ అని అంటే ఒక హెడ్ ఆఫీసర్ ఏంటంటే ఒక అవతల కంట్రీకి మనకు ఒక ఎంపీ కంట్రీకి వెళ్ళాలంటే వాళ్ళు చాలా ఆలోచిస్తారు కాబట్టి ఇప్పుడు వద్దని చెప్పారు డైరెక్ట్. ఎందుకు 7 మంది కోసం మరి ఇంతమంది వెళ్తే ఆలయం జరిగితే ఇంతమంది రెస్పాన్స్ ఉంటే దేశం అంతా మన ప్రైమరీ ఏమైనా చెప్పుకోనేసి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టారు, వద్దు అని చెప్పారు. కానీ ఆ ఒక కెప్టెన్ కమాండింగ్ ఆఫీసర్ చేసిన ధైర్య సాహసాలనే ఈరోజు 7 మంది ప్రాణం మేము కాపాడగలం. ఆ రోజు ఆయన చేయకుండా సరే పైన హెడ్ ఆఫీస్ చెప్పారు కదా మనం ఎందుకు వచ్చేద్దాం ఉద్దేశం మనం ఎందుకు వచ్చేసింటే 7 మంది ప్రాణం కాపాడలేదు. ఈరోజు నాకు ఇంత బహుమతి నాకు రాదు, ఇంత పేరు నాకు రాదు. ఆ రోజు ఆయన చేశాడు కదా, ఇది ఎట్టయితే మనం నా కుటుంబం వాదన నిధులు ప్రోగ్రాం వాదన ఆ రోజు ధైర్యం చేశాడు. ధైర్యం చేసి మేము షిప్ మొత్తం 45 మంది ఉండగా అందరం వెళ్ళాము. షిప్ అందరం వెళ్ళాము. అప్పటికి ఆపట్లేదు. ఇట్లా కాదు అనేసి నేను ఒక ఐడియా ఇచ్చాను సార్ నేను ఇచ్చామా మా కమ్యూనిటీ కాన్సెప్ట్ ఎక్స్పో అంటే అందరూ ఆఫీసర్లు అందరూ నేను అందరు కలిసి ఒక ఐడియా తీసుకున్నాను. ఏమైనా తీసుకున్నామంటే వాళ్ళ మంచిగా మన ఇబ్బంది పెడతాం, ఆటోమేటిక్గా వాళ్ళు మనకు వచ్చేస్తారు కదా, రిటర్న్ తీసుకొని వచ్చేస్తారు అనేసి మనం ఒక ఐడియాతో మేము మన షిప్ తీసుకెళ్ళేసి పాకిస్తాన్ మంచిగా ఉంటారు వాళ్ళు షాప్ పట్టుకునే వాళ్ళు వాళ్ళ జీవనాధారం వాళ్ళకి బంధించాం. వాళ్ళు బంధించి నార్మల్ షాప్ సముద్రంలో ఫైర్ చేసేసి ఏదో విధంగా వాళ్ళకి 14 మంది మన దగ్గర ఎక్కించారు మన ఊళ్ళో. వాళ్ళు ఏం చేస్తారంటే సార్ ఇండియా వాళ్ళు వచ్చేస్తారు, ఇండియా బార్డర్ వచ్చి మనం పట్టుకెళ్తారు సార్ వాళ్ళు కాపాడండి సార్ అనేసి వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తారు. వాళ్ళ పాకిస్తాన్ షిప్ కూడా కమ్యూనికేషన్ చేశారు. చేస్తేనే మనం 14 మంది తిరుగుతున్నారు వాళ్ళు 7 మంది కదా అనేసి వాళ్ళు అప్పుడు కాల్ చేశారు. నో సార్ అనేసి వాళ్ళు ఇంగ్లీష్ హిందీ మనం కళలో హిందీ వస్తే వాళ్ళు హిందీ రాదు, అంతా ఉర్దూ. మా సిచ్యువేషన్ ఇంగ్లీష్ రావడానికి చేస్తే వాళ్ళు వచ్చేసారు. సరే సార్ మేము వచ్చేస్తాం మాట్లాడతాంలే అది చెప్పాము. ఫస్ట్ మీరు ఫైల్ చేస్తుంటే మేము ఫైల్ చేస్తాం, మీరు చేయకపోతే మేము మీకేమో జరిగితే మీ హెడ్ మీరు చెప్తారు, మా హెడ్ మేము చెప్పుకోవాలి. ఏదైనా కానీ మా వాళ్ళు వదిలేంటి మీ వాళ్ళు వదిలేదు అనేసి ఒక కమ్యూనికేషన్కి వచ్చారు ఫైనల్ చేసేది. అంటే సార్ కమ్యూనికేషన్కి వచ్చినా మనం సామాన్యంగా వదిలిపెట్టారు. అంటే వాళ్ళు ఏదో దొంగ కొట్టాలని చూస్తూ ఉంటారు సిచ్యువేషన్. మనం ఏం చేశారంటే మన దగ్గర గన్స్ అన్ని లోడ్ చేసి పెట్టాం. అంతా పైన మన దగ్గర ఏంటంటే ఒకసారి మన దగ్గర పెద్ద గన్ ఉంది, ఒకసారి ట్రై చేసినామంటే 4 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళకి మనకి ఒక 100 మీటర్ దూరంలో ఉంటాం. అంటే 2 షిప్లు ఇండియా షిప్ పాకిస్తాన్ షిప్ 2 కలిసి మన షిప్ చేస్తే చాలా కష్టం. అది ఏమీ చేయలేము ఆ సిచ్యువేషన్లో. వాళ్ళు కావాల్సి మనం చిన్న బాగు చేస్తే మొత్తం వెళ్ళిపోతున్నాం. ఆ సిచ్యువేషన్ జరగదని చెప్పి మా దగ్గర ఒక చిన్న బోట్ ఉంటుంది దిగి, దాంట్లో 7 మందిని 14 మందిని ఎక్కించుకున్నాం. మా సెక్యూరిటీ వాళ్ళు మేము 7 మంది వెళ్తాం.
జరుగుతుందా ఏంటి అనేది మా కమిటీ ఆఫీస్లో నాకు ఇచ్చారు. ఎందుకని ఆ సార్ తీసుకొని ప్రాబ్లమ్ సార్ నేను సార్ నాకు ఎప్పుడు ప్రాబ్లం సార్ నాకు ఏం తెలుసు అనేసి చెప్పాను. ఓకే రెడ్డి అని చెప్పాడు. ఏదైతే చెప్పితే నేను వీడు జాకెట్ వేసి హెల్మెట్ వేసుకొని డైరెక్ట్గా వచ్చేసాను. నా దగ్గర లోడ్ చేసుకుని నా దగ్గర ఆప్షన్ పెట్టుకుని వచ్చేసాను. వచ్చేస్తానే కంపెనీకి చెప్పాడు చెప్పేసి వాళ్ళు ఫస్ట్ మీరు ఒకరు పంపించండి, మేము ఒకరు పంపిస్తాం, మీరు ఒకరు పంపించండి, మేము జరుగుతుంది. ముందు మీరు పంపించండి, తర్వాత మేము పంపిస్తాం. ముందు మీరు అంటే ఒకవేళ మనం పంపిన తర్వాత మళ్ళీ మన ఇబ్బంది పడతారేమో ఏదో విధంగా మీకు పంపించి దొంగ ఏదో వేద్దాం అనేసి. కానీ మా వాళ్ళు లేదు. మేము 14 మంది 7 మంది కలిసి ఒక బోట్ ఎక్కించుకొని 100 మీటర్ దూరం ఉంది అక్కడికి వెళ్ళాం. అంటే వాళ్ళ సిప్పు దగ్గరికి వెళ్ళాం, మననే వాళ్ళ సిప్పు దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే మంచిదంటే సరే ఏమైనా కానీ ధైర్యం చేసి వెళ్ళాం అక్కడికి. ఆ సిచ్యువేషన్లో ఒక హెడ్ రోపు స్టేట్ రోపు 2 రోపులు ఉంటాయి. అంటే సముద్రంలో కాబట్టి ఒక షిప్ అయినా బోట్ ఆగాలంటే ఏదైనా పట్టుకోవాలి, ఎవరైనా పుట్టుకంటే పట్టుకోవాలి. ఒక స్టేట్ రోపు ఇచ్చాము, హెడ్ రోపు ఇచ్చాము, పట్టుకోవాలన్నారు. హెడ్ పెట్టి కనిపెట్టే ఉన్నాం, వాడి 4 పెట్టి వాడి గేమ్ పెట్టి ఉన్నాం. మనోళ్ళు దగ్గర 14 మంది ఉన్నారు, మనోళ్ళు వాళ్ళకి 7 మంది ఉన్నారు. నేను 2 పంపించి మీరు ఒకరు పంపించి, నేను 2 పంపించి మీరు ఒకరు పంపించి అనేసి ఆ డిస్కస్ చేసుకొని పంపించేసాం. మనం 2 పంపించి వాళ్ళు 4 పంపించారు. అలా వాళ్ళని కమ్యూనికేట్ చేసి మనం చెక్ చేసాం. మన దగ్గర మన దగ్గర బాంబులు పెట్టారా లేకపోతే ఇంకోటి వేసి మనం చెకింగ్ చేసాం. ఉంటుంది కదా అడిగాను. చేసిన తర్వాత లాస్ట్ తీసుకున్నాం. తీసుకున్న మూమెంట్లో వచ్చేస్తాను. వచ్చేస్తుంటే మనకి ఇచ్చిన రోడ్డు పట్టుకున్న త్వరగా మనం తీసుకొని రావాలి కదా. ఆ సిచ్యువేషన్ ఏం చేశారంటే వాళ్ళు దాని రోడ్ని కాల్ చేసి మన చూపు చేసి కొట్టారు. కొడితే నాకు 2 రోడ్డు, నాకు నా పక్కన కూర్చున్న ఒక ఆఫీసర్ 2 రోడ్డు. నా హెల్మెట్ కింద పడిపోయింది వాటర్. ఏంటంటే మనం ఏదో మాట మాట్లాడితే గొడవ పెడుతుంది, ఏదో మాట మాట్లాడితే గొడవ పెడుతుంది. సిచ్యువేషన్ వాళ్ళు చేసినారు. కానీ మనం ఏం చేస్తారు, నాకు డౌట్ ఉంది సార్, నాకు పెయిన్ వస్తుంది, హెల్మెట్ కింద పడిపోయిందంటే నో రెడీ నో కళ్ళకు తిప్పలు పడతాం, ఏం మాట్లాడమంటే ఒక 5 కొట్టారు, అందరూ నష్టం ఇంత చేసుకుని ఎక్సైజ్ అనేసి మా సార్ అనేసి చెప్పారు. చెప్తానే సరే సార్ ఓకే సార్ అని మా సార్ నాకన్నా మా సార్ ఇంకా పెద్దదైంది. రోప్ అంటే 3 కొట్టే పెయిన్ వేస్తుంది కదా. మనోళ్ళు సరే వద్దులేస్తారు అనేసి సైలెంట్ అయిపోయి నేను చిన్న కొద్ది మూవ్ ఇచ్చిన వాళ్ళకి పాకిస్తాన్ కింద వాళ్ళు పాకిస్తాన్ కింద వాళ్ళు వచ్చారు. ఏదో ఒకటి దండం సాధించిన వాటి మనల్ని ఇబ్బంది పెట్టారు. కానీ మనమే వచ్చుకున్నాం, మనం సాధించింది 7 కుటుంబాలు, 7 మంది ప్రాణాలు 7 కుటుంబాలు కాపాడాము అని మనం అనుకుంటాం. కానీ ఆ సిచ్యువేషన్లో 7 మంది కాపాడాము. కొద్ది ముందుకొచ్చే వాళ్ళ వాటిలోనే వాళ్ళ పాకిస్తాన్లోనే మనము గట్టిగా వాళ్ళ కొద్ది ముందుకెళ్తే వాళ్ళ ముందు అసలు ఎందుకు కొద్దిగా అంటే వాళ్ళ ముందు వచ్చినాం. మనకు వాళ్ళకు బయటగా కొద్దిగా ఉంటుంది, ఒక 10-7 మీటర్ల దూరంలోనే మనం గాలి ఫైర్ కొట్టేసి మనం భారత్ మాతకి జిందాబాద్, భారత్ మాతకి జిందాబాద్, ఇండియన్ పోస్ట్కి జిందాబాద్, భారత్ మాత మనం గట్టిగా వచ్చినాం. వాళ్ళ అలసటను మనం వచ్చినాం. కొద్ది ముందు నైట్ ఇది 3 గంటల నుంచి నైట్ 8 లోపు జరిగింది. అంటే నైట్ ఏం జరిగింది, ఒకవేళ పౌరు జరిగిందే లేట్ జరిగిందే తెలుస్తుంది, ఏమొస్తుందా ఏంటా ఎవరా మంచిగా చిందా ఏదో అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్లో మనకు నైట్ ఏమవుతుంది, లైట్ ఉండదు, ఉప్పు ఎడారి ఎంత సముద్రం కాదు, ఎంత చూసినా నీళ్ళే కదా. పోతే సముద్రం ఉంటే కాకపోతుంది, లేకపోతే షిప్లో ఉండాలి. ఏమవుతుంది మనం అట్ట ఇటనే కాల్ చేస్తారు. ఆ సిచ్యువేషన్లో తీసుకొని వచ్చిన బిడ్డని అక్కడ కాల్ చేసినాం. పైన సముద్రంలో పైన వాషాడు కొట్టేసి వాళ్ళ దాంట్లోనే పాకిస్తాన్ వాటర్లోనే మనం భారత్ మాతకి జిందాబాద్ వాళ్ళ వాటర్లోనే గట్టి కలిసి బాగా గమనం చేసి బిడ్డలు మాకు ఒక షిప్పులని ఎంపించినారు. గుజరాత్ ఓకా అనేసి ఒక ఏరియా మాకు దగ్గరలో, అంటే గుజరాత్ వెళ్ళాలని చాలా కష్టం అవుతుంది. దగ్గరలోనే ఒక ఏరియా ఓకా అనేసి అక్కడ మాకు ఎంపించింది మా షిప్. ఎంపిస్తే అప్పటికే ఆల్రెడీ టోటల్ ఇండియాలో మొత్తం న్యూస్ ఛానల్స్ ఆల్రెడీ చెక్ చేసినారు. ఇది జరిగిన ఎక్సైజ్ ఏంటంటే 2024 17 నవంబర్ జరిగింది. ఆల్రెడీ యూట్యూబ్లో ఒకసారి కొట్టచ్చు, క్లిక్ చేయొచ్చు, మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు జరిగింది. ఆ రోజుకి ఇంకా మేము ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చినారు వాళ్ళ పేరెంట్స్. దాదాపుగా ఒక కుటుంబంలో ఉంటారు కదా సార్, అందరూ ఒక కుటుంబానికి 7-14 మంది, దాదాపు 100 మంది మంది వచ్చినారు. ఆ బోట్ వాళ్ళు ఏంటంటే సార్ రోజుకి వాళ్ళు వచ్చే కూలి 2000 చేప పడుతుంది. వాళ్ళంటే ఒక బెడ్ ఉంటాడు, చేపలు బోట్ అనేది నడిపించే ఒక బెడ్ ఉంటాడు, మాలిక్ అంటారు. ఇందులో మాలిక్ అంటారు. ఆయన పెట్టుకుంటారు. వాళ్ళు తీసుకెళ్ళి చేపలు తీసి ఆ వచ్చిన డబ్బులతో నెలకు రోజు పెట్టచ్చు, 2 రోజులు అంటారు డబ్బులు. దాదాపు చాలా మంది వచ్చారు. మా హెడ్ ఆఫీస్ వచ్చారు, డిఐసి మొత్తం ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత అడిగారు మమ్మల్ని అయితే సార్ ఆ రోజు అందరూ మమ్మల్ని ఎత్తుకోవడం, మమ్మల్ని చేసుకోవడం, మా పిల్లలు మా కాలం మీద పడ్డాం, 5 మంది ప్రాణ
అంత ఘనంగా మాకు చేసిన ఆలోచన మిగిలింది. పోతే వాళ్ళు అప్పుడైనా మరి ఇంతమంది మనం కాపాడి కదా అనేసి ఆలోచన. భారతదేశ సేవ కోసం ఇంకా కావాలి అవార్డు డిమాండ్ చేయాలంటే ఎక్కువ సార్. ఆ చేసిన సేవ ఈరోజు నాకు కానీ నా కుటుంబానికి కానీ మన స్టేట్ కానీ మన జిల్లా కానీ మన మండలం కానీ నా గ్రామానికి ఎంత మంది ఉపయోగిస్తుందంటే నాకు ఈరోజు ఎంత గౌరవకరం ఉందంటే మీ అంత ఉపాధ్యాయులు టీచర్స్ ఎంతో మంది విద్యార్థులు మీరే ఎవరుకుంటారంటే మా పిల్లలు ఈ స్థాయికి రావాలా, మా పిల్లలు ఈ స్థాయికి రావాలి, మీరు ఎంతో మంది ప్రోత్సహించేస్తున్నారు. అలాగే ఈ రోజు నాకు కుటుంబానికి, నా తల్లికి, నా తండ్రికి కానీ, మా గ్రామానికి కానీ మనం మీరు ఇంత నా కోసం ఇంతమంది వచ్చి మరి మన పిల్లలు అనేసి నాకు కారణంగా నాకు సాగుతున్నారు అంటే నేను చేసిన ఒక పనిలో మన దేశం కోసం, భారతదేశం కోసం మేము ఫస్ట్ ప్రమాణం చేస్తాం సార్. ట్రైనింగ్ లో ప్రమాణం చేస్తాం. ఇది 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 ప్రాణమైన ఏదైనా కానీ తెగించైనా